నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి. దళితులపై దాడులు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలంలోని కరోనా పేషెంట్లు పలకరించిన జిల్లా కలెక్టర్. ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్న హనుమంతరావు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ప్రారంభించిన పద్మశాలి సంఘ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. 33 మంది సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కు పంపిణీ. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగండ మండలం నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం. బాధ్యతలు చేపట్టిన చైర్మన్ కొనపూరి కవిత. అంబేద్కర్ గృహంపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి కొలువు తీరిన బాసరలో శ్రీ వరలక్ష్మీదేవికి అభిషేక సహిత షోడోపచారాలతో పూజలు నిర్వహించారు. వేదభూమి తపోభూమి అయిన బాసర పుణ్యక్షేత్రంలో శ్రీ వేద భారతీ పీఠ సంస్థాపకులైన శ్రీ శ్రీ వేద విద్యానందగిరి స్వాముల వారు ఆశ్రమంలో ఋషికన్యలు శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రబద్ధంగా వేద మంత్రోచ్చరణలతో నిర్వహించారు. అమ్మవారిని అరటి చెట్లతో పచ్చని మామిడాకుల తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని పెరుగు, పాలు, నెయ్యి, తేనె, చక్కెర, పంచామృతాలతో అభిషేకించి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి వివిధ రకాల సుగంధభరితమైన పుష్పాలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఋషి కన్యలు ధూపదీప నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాద్రాం జ్వలంతి తృప్తాం తర్పయంతిం పద్మే స్థితాం పద్మవర్ణాం కామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతిం శ్రియం లోకే దేవదృష్టబిల్వః తస్య ఫలాని తపసానుదంతుమాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీః ఉపైతుమాన్ దేవ సహస్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే శుద్ధిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణత మే గృహాత్ గంధద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూత రూపమన్నస్య మయి శ్రీశ్రేతాంగిషః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్సజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తార్ద్రాయకరణీం యశ్రీం సువర్ణాం హేమమాలినీ నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః యాత ఇష శివతమా శివం బభూయానస్తనుభాషంతమయా గిరిశం తాపి చాకశీః యామి శృంగిరిశం తహస్తేపి బర్షస్తవే శివాంగిరిత్రతాం కుర్మాహి గుంసే పురుషం అహిగుశ్చ సర్వాన్ జంపయన్ సర్వాస్తయాతు ధాన్యః అసౌవ్యస్తామ్రో అరుణ ఉత బభ్రస్సు మంగళః. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకని, దళితుల మీద దాడులు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు బుక్కా వేణుగోపాల్ విమర్శించారు. దళితులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. శంషాబాద్ మండల పరిధిలోని మండల కార్యాలయం వద్ద దళితులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని తెలిపారు. రోజురోజుకు దళితులపైన దాడులు జరుగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ పట్టించుకోకపోగా దళితులను కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దదించే వరకు దళితులకు, దళిత సంఘ నాయకులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చిటికల వెంకటయ్య, ముచ్చింతల బీజేపీ నాయకుడు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి అన్యాయాల మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలుపునియడం వల్ల ఈరోజు ప్రతి మండల ఆఫీస్ దగ్గర కూడా బీజేపీ శ్రేణులందరూ కూడా దళితులకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే ముంగల దళితులను సీఎం చేస్తానని చెప్పి మాట తప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం మరి ఈరోజు దళితులను
డిప్యూటీ సీఎంగా చేసిన రాజయ్యను కూడా దించేసి మరి అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా దళితుల మీద ఎంత పెద్ద గొడవలు జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా మరి ఆ రోజు గడీల పాలన నిజాం గవర్నమెంట్లో గడీల పాలన ఉన్నప్పుడు ఇదే దళితులు వాళ్ళను గడీల నుంచి పాల్గొట్టడం జరిగింది. మరి అది ఉద్దేశపూర్వకంగా అది మనసులో పెట్టుకొని మరి ఈరోజు దళితులు అంటే ఒక చిన్న చూపు తీసి వాళ్ళను ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకొని మరి ఈరోజు ఇడిచిపెట్టిన చందం కనిపిస్తున్నది. మరి దళితుల మీద దాడులు మొన్న హైదరాబాద్లో ఒక బాలిక మీద మైనారిటీ నాయకుడు దాడి చేస్తే మరి అక్కడికి పరామర్శించడానికి వచ్చినటువంటి బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతి ఆమెను ఒక ఎంఐఎం ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడిండో మనం అందరం చూసినాం. మరి ఒక దళిత నాయకురాల్ని అట్లా ఇన్సల్ట్ చేయడం, మరి అదేవిధంగా యాచారంలో మా బీజేపీ ఎంపీపీ దళిత మహిళను ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్కు విరుద్ధంగా అక్కడ ఓపెనింగ్ చేయొద్దంటే ఆమెను దుబ్బేసి కొబ్బరికాయ కొట్టి మరీ ఓపెన్ చేయడం, ఆమెను ఎంత చిన్న చూపు చూసిండో అది కూడా మనకు కనిపిస్తుంది. గద్దె దించేంత వరకు కూడా వాళ్ళెంబడి మేము బీజేపీ నాయకులను కూడా వాళ్ళ ఎప్పటికప్పుడు వాళ్ళకు మద్దతు తెలుపుతూ వాళ్ళు ఎంబడి ఉంటామని చెప్పి హామీ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మండల బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలంలోని చింతాల్ చెరువు గ్రామంలో కరోనా వచ్చిన వారితో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఫోన్ చేసి పలకరించారు. వారి ఆరోగ్యం, డాక్టర్లు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చిద్రుప్ప గ్రామంలో రైతు వేదిక పనుల పురోగతిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు రైతు నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మాట్లాడగలుగుతుందా? మన ఎట్లుంది అమ్మకి, ఎట్లుంది, ఎటుపోయింది? ఎటుపోయింది? ఎర్రగడ్డ ఎటుపోయింది? హైదరాబాద్ పోయి వచ్చిందా? ఎట్లొచ్చింది మరి? హైదరాబాద్ పోయిందా? వెళ్ళలేదు. ఓకే. ఏం పని చేస్తారు? టీచర్ కదా. ఓకే. ఎట్లుంది? ఆరోగ్యం బాగానే ఉంది కదా? డాక్టర్లు ఏం కాదు, అవి వేడి నీళ్ళు పట్టడం, తర్వాత వేడి నీళ్ళు తాగటం, ఆవిరి పట్టడం, కొద్దిగా పసుపు వేసుకొని చేసుకోవడం చేయాలి. నిమ్మకాయ నీళ్ళు వేడి నీళ్ళలో వేసుకొని తాగటం. తర్వాత ట్యాబ్లెట్ ఇచ్చిందా ఏఎన్ఎం? ఏది విటమిన్ సి, తర్వాత ఎజిత్రోమైసిన్ ఇవన్నీ ఇచ్చింది కదా? అదే కొద్దిగా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఇచ్చి ఉంటారు. ఏఎన్ఎం మాట్లాడుతుందా? మా ఏఎన్ఎం గారు ఫోన్లో మాట్లాడుతున్నారా? ఓకే. ఏం భయపడేది ఏం లేదు. ఈ ఒక్క 14 రోజులు అట్లనే ఉండి కొద్దిగా అన్నీ పాటించాలి. మందులు బరాబర్ వేసుకోవాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంబటే ఏఎన్ఎం చేస్తే మనం సంగారెడ్డిలో తర్వాత ఎంఎన్ఆర్ ఇవన్నీ ఉన్నాయి, అది అక్కడ చూసుకుంటారు. ఇబ్బంది ఏం లేదు. ఆ పరిస్థితి రాదు. ఎంత వయసు అమ్మది? 62. ఓకే. వేరేవి ఏమి లేవు కదా అమ్మకి? ఏం లేవు కాబట్టి ఎంత లేదు, ప్రాబ్లం ఏం లేదు. కానీ జాగ్రత్తగా మంచి ఆహారం పెట్టడం అవన్నీ పెడితే అయిపోతుంది. రైట్ అమ్మ. చెప్పు, కలెక్టర్ గారు ఫోన్ చేసిరని చెప్పు టీచర్ గారికి. రైట్. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో 44 లక్షలతో నిర్మించిన పద్మశాలి సంఘ కళ్యాణ మండపం ఎమ్మెల్యే ప్రారంభించారు. మండపం ఆవరణలో హరితారంలో కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటిన అనంతరం రాయకల్ మండల పట్టణానికి చెందిన 33 మంది సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మార్కెట్ యార్డ్ వద్ద మియావాకి యాదాద్రి ప్లాంటేషన్ ప్రారంభించి మొక్కలు నాటారు. పారిశుద్ధ కార్మికులకు పీపీఈ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాల మతాల సంక్షేమ ప్రభుత్వం అని తెలిపారు. దాదాపు అన్ని కుల సంఘ భవనాలకు నిధులు కేటాయించారని, రాయకల్ పట్టణ అభివృద్ధికి పురపాలక సంఘం ఏర్పాటు చేసి 25 కోట్లు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు మేకల కౌన్సిలర్ కాంతారావు, పురపాలక సంఘం చైర్మన్ మోర హనుమాన్లు, వైస్ చైర్మన్ గుండ్రా రామదేవి, జెడ్పీటీసీ అశ్విన్ జాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నూతనంగా పునర్నిర్మిస్తున్న సందర్భంగా ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన సంఘ అధ్యక్షులు, స్థానిక కౌన్సిల్ మిత్రులు, సభాధ్యక్షులు కాంతారావు గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న పట్టణ ప్రథమ పౌరులు, పెద్దలు, గురుతులు శ్రీ బోర హనుమాన్ గారికి, విద్యావంతురాలు రాయకల్ మండల జడ్పీటీసీ సోదరుని అశ్విని గారికి, వైస్ ఎంపీ మహేష్ గారికి, స్థానిక మున్సిపల్ వైస్ చైర్పర్సన్, మండలంలోనే ఒక సీనియర్ నాయకురాలుగా అత్యంత అనుభవం గడిచిన అక్క శ్రీమతి రమాదేవి గారికి, అదేవిధంగా రైతు నాయకులుగా పేరు పొంది
ఈరోజు ప్రజల మరణాలతో పదవులు పొందిన పెద్దలు మల్లారెడ్డి అన్న గారికి, రాజరెడ్డి అన్న గారికి, వివిధ హోదాలోని పద్మశాలి సంఘ నాయకులకు, స్థానిక కౌన్సిలర్లకు, మండలం నుంచి వచ్చిన వివిధ హోదాలోని నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పద్మశాలి కుల బాంధవులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న పద్ధతులు చాలా సంతోషమైంది. ఎందుకంటే రాయకల్ పట్టణంలో పద్మశాలి సామాజిక వర్గం అనేది చాలా పెద్ద వ్యక్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయం, దాంతో పాటుగా కొంతమంది కూలి నాని చేసుకున్న అన్ని వర్గాల వారు మరి ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఏ రకంగా చేసుకుంటారు. కానీ మరి అన్ని వర్గ సంఘాలకు భవనాలు ఉండాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. అప్పుడు ప్రియత్న నాయకులు వేట గారి సహకారం, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఈ అందరి ఆశీర్వాదంతో నేను రాజకీయాల్లో కొనసాగడం, దాని ద్వారా ఒక్కొక్కటిగా ఈ పనులను చేసుకుంటూ పోతాము. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు దళితుల అణచివేతను వ్యతిరేకిస్తూ దళిత సామాజిక వర్గానికి చెందిన బ్యాగరి నరసింహుల కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కతలాపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కంటె సత్యనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం పాతర్లపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలియజేశారు. అనంతరం ఎంఆర్పీఎస్ నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన వారిని దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సిబిఐ ద్వారా విచారణ చేసి రాజగృహంపై దాడి చేసిన వ్యక్తులకు తగిన శిక్ష విధించాలని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమానికి సంజీవరెడ్డి, ఎంపీటీసీ పాతర్లపల్లి సర్పంచ్ రామ్ మల్లయ్య, రామ్ అశోక్, రామ్ సతీష్ గౌడ్, కోడెం రాజు, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా కొనపూరి కవిత ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్గా కన్నబోయిన ఐలయ్య మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నకరికల్ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మరియు టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. ప్రమాణ సందర్భంగా అదేవిధంగా చైర్మన్గా కోనపూరి కవితని చైర్మన్గా ప్రభుత్వం నియమించినందుకు మరి రెండు మండల తరఫున ప్రభుత్వంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ సందీప్ రెడ్డి గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ చైర్మన్ గారికి, కార్యవర్గ సభ్యులకు, పాత్రికేయులకు, అధికారులందరూ కూడా, అదేవిధంగా సీనియర్ నాయకులు ఇబ్రాహీంపట్నం నాయకులు కేఎం మల్లేశం గారికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే వేదిక మీద చాలామంది ఉన్నారు, కింద ఉన్న మాకంటే సీనియర్లు చాలామంది స్పీచ్ ఇవ్వాలి ఉంది. కానీ సమయం ఉన్న పరిస్థితి, కరోనా సందర్భంగా మనం ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ సమయంలో ఈ కార్యక్రమం గురించి ఆలోచనతోటి త్వరగా చేస్తున్నాం. ఎవరు కూడా అన్నిత భావించకూడదు. స్థానిక శాసనసభ్యులు సోదరుడు కైలాశేఖర్ గారు కూడా ఈ కార్యక్రమం రావాలని చెప్పి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా సోదరుమణి కవిత గారు కానీ శేఖర్ రెడ్డి గారు మార్గం మధ్య వచ్చి కొంత దూరం వచ్చినాక అర్జెంట్ ఏదో పనిపడి మళ్ళీ రాలేకపోయినాడు. నన్ను మీరైనా కనీసం అటెండ్ కానీ అని చెప్పి నాకు చెప్పి పంపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈరోజు సాంబశివుడు కానివ్వండి, రాముడు కానివ్వండి, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా పనిచేసి ఒక అల్పేరును పోరాటం చేసి పేద పడుగు పలికిన వర్గాల కోసం, భూ విముక్తి కోసం పోరాటం సాగించిన వ్యక్తులు. వాళ్ళ త్యాగాన్ని ఫలితం మరి ఈరోజు సోదరుమణికి కుటుంబ సభ్యులు వాళ్ళు మన దూరమైన మనందరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడ్డ వ్యక్తులు. సాంబశివుడి గురించి మనందరూ తెలుసు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గృహంపై దాడి చేసిన దుండగులను శిక్షించాలని గ్రామాన నిరసన కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఆత్మకూరు గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మేడి కృష్ణ మాదిగ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ యాతాకుల రాజన్న మాదిగ పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో దళితులపై టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు మేడ్చల్ మున్సిపాలిటీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జగన్ గౌడ్, కొండం అంజనేయులు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజు బుధవారం రోజు వర్గల్ మండల్ వేలూరు గ్రామంలో త్యాగరి నరసింహులు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ విషయానికి వస్తే అతను దళిత రైతు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వేదిక కార్యక్రమంలో అతనికి ఉన్నటువంటి పొలమును, ఆ 13 గుంటల పొలమును లాక్కోవడం జరిగింది. అందులో రైతు వేదిక నిర్మాణం చేపడుతున్న కారణంలో వారు మాకు ఉన్నటువంటి ఈ పొలమును లాక్కున్నారని చెప్పి వద్దని చెప్పి అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులను, ప్రభుత్వ అధికారులను సంప్రదించినప్పటికీ రైతును బలవంతంగా భూమిని లాక్కొని ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో రైతు భయభ్రాంతులకు గురై జీవనోపాధి కోల్పోయి అతను ఆత్మహత్యకు పాల్గొనడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో నేడు జరుగుతున్నటువంటి రైతు ఆత్మహత్యల విషయంలో రైతులకు భరోసా కల్పించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేడ్చల్ మండలంలో ఈ యొక్క అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ కారణాలను, చర్యలను పసిగట్టి ప్రభుత్వ మరియు అక్కడ ఉన్న స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జై హింద్, జై భారత్. రాష్ట్ర సచివాలయం నిర్మాణం పేరుతో మస్జిద్ మందిరాలు కూల్చివేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర చైర్మన్ షేక్ అబ్దుల్ సాహిల్ సారథ్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఏ లతీఫ్ నాయకత్వంలో బైంసా పట్టణంలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఏ లతీఫ్ మాట్లాడుతూ లౌకికవాదం పేరుతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలు నీతిమాలినవని తెలియజేశారు. ఎక్కడైతే మస్జిద్ కూల్చారో అక్కడే నూతనంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఏ నిర్మల్ జిల్లా ప్రతినిధి అంజద్ షేక్, అహ్మద్ ఇర్షద్, సయ్యద్ సలీం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ బైంసాపట్నంలో డిఎస్పీ ఆఫీస్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి షేక్ అబ్దుల్లా సోహెల్ గారి సారథ్యంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎంఏ లతీఫ్ గారి నాయకత్వంలో ఎస్హెచ్ఓ గారికి ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేంటంటే రాష్ట్ర రాజధానిలో సెక్రటరియట్ని కూల్చేసి అక్కడ మందిర్లు అదేవిధంగా మస్జిద్లు కూల్చేసి అక్రమంగా నిర్మాణాలు కట్టడం జరుగుతుంది. ఇలాంటి చర్య ఏమనే చర్యగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు ఎన్ఎస్యూ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని పూర్తిగా విఫలం చెందిందని చెప్పేసి జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాల్లో రెండో రోజు లక్ష్మణ సమేత శ్రీ సీతారాములకు సన్నపన స్థిరమంజనం నిర్వహించారు. ప్రధాన ఆలయంలో లక్ష్మణ సమేత శ్రీ సీతారాములను బేడ మండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ నదీ జలాల పంచామృలతో అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారికి పవిత్రాలను అలంకరింపజేశారు. ఆలయంలో అనుకోకుండా జరిగే చిన్న లోపాలు పవిత్ర ఉత్సవాల ద్వారా తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీయుత జానకీరమణ చిన్మయరూప రమేశ రామనారాయణ పాహి పాహి అని ప్రస్తుతి చేసదనా మనంబునన్ పాయక గిల్పిషవ్రజ విపాటనమందగజేసి సత్కళాదాయి ఫలంబు మాకీయవే దాశరథీ కరుణాపయోనిధి. భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధిలో వార్షిక పాంచాన్నిక పవిత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ఇవాళ ఆహ్నికంలో రెండవ రోజు. నిన్న స్వామివారికి పవిత్ర అధివాసం అనేటువంటి కార్యక్రమం వైభవంగా జరిగింది. అంటే పవిత్రాలు వాటన్నిటినీ కూడా పుణ్యాహజలములచే శుద్ధి గావించి పంచగవ్యాలచే పంచోపనిషన్ మంత్రముల చేత ప్రోక్షణ గావించి వాటిని ప్రధానంగా 3 విభాగాలుగా విభజించడం జరుగుతుంది. అది అధివాస పవిత్రాలని, దీక్షిత పవిత్రాలని, పరివార పవిత్రాలని 3 రకాలుగా విభజించి చేయడం జరుగుతుంది. ఆ అధివాస పవిత్రాలని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడిగా అలంకరింపజేస్తారు. భద్రాచల రామచంద్ర మహాప్రభు వారికి ఆ అధివాస పవిత్రాలు అన్నీ కూడా సమర్పణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా
పరివార పవిత్రాలు అంటే ఆలయంలో ఉండేటువంటి పరివార మూర్తులందరికీ కూడా ఆ పరివార పవిత్రాలని సమర్పించడం జరుగుతుంది. ఈ దీక్షిత పవిత్రాలు అనేవి స్వామివారికి కైంకర్యములు నిర్వర్తించేటువంటి వ్యక్తులందరికీ కూడా దీక్షిత పవిత్రాలు అంటే దీక్షగా ఈ యాజ్ఞిక నిర్వహించేటువంటి వారంతా కూడా పవిత్రులై ఉండి ఆ పవిత్రాన్ని ధరించే స్వామివారికి ఈ ఉత్సవం చేయవలసి ఉంటుందన్నమాట. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు మియావాకి యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ మార్కెట్ యార్డ్ స్థలంలో పెట్టవద్దని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మార్కెట్ యార్డులో మొక్కలు పెంచడం వల్ల సీజన్లో రైతులు ధాన్యం ఎక్కడ పోసుకోవాలని నిలదీశారు. కనీసం మార్కెట్ యార్డుకు దారి లేకుండా మొక్కలు పెట్టడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతులు మార్కెట్ యార్డ్ రోడ్డుపై ధర్నా కూర్చోగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రైతులను సముదాయించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ బాధ ఏంటంటే మన బాధ 5 ఎకరాలు ఊరుకుంటే నాకు ఎందుకు చెట్లు బంద్ చేయకుండా కనీసం కొవ్వ అయితే ఉంచండి సార్. ఎమోరో గారు పరిశీలన చేసేది కొవ్వ ఉంటుంది అని అన్నారు సార్. అంటే కొవ్వ ఉండదు, అవసరం లేదు, మీకు ఇచ్చు లేదు. మీరు చాలా అంటే తీవ్రంగా మాట్లాడి కనీస మర్యాద చాలా బాధ. మీకు చెప్పుకోదామని వచ్చినా కానీ ఆయన రావడం మా దురదృష్టమైంది. మీకు ఏదైనా కొంచెం మనసు బాధ అనిపిస్తే నేను దానికి మేము ఉన్నామని మీరు చెప్పేయాలి సార్. మాకు ఆయన కూడా చెప్పలేడు. ఎప్పటికీ మీరు ఎవరో సార్, మీరు ఎందుకు వచ్చిందన్నట్టు మాట్లాడింది సార్. దీన్ని అద్దు అనడం అనేది ప్రకృతి వనాలు అనేది ప్రతి గ్రామానికి అవసరం. మొత్తం ఊర్లలో ఎట్లా అయిపోయింది చెప్పండి. మొత్తం ఇవాళ పరిస్థితి చెప్పి ఓకే అన్నది బాధపడ్డాను. అనాలని నువ్వేనా అంటే ఊరుకోవా. ఇంతవరకు చింతపల్లి గంగారెడ్డి కానీ రామరెడ్డి కానీ మీరు వైరు రైల్వే స్టేషన్ రాలే. ఒక మహిళ చెవులలో వినలేని మాటలు ముఖ్యమంత్రిని ఒక ప్రధానమంత్రిని లేదా ఒక గ్రామ సర్పంచ్ వలన దూషించిందంటే అది గ్రామానికి అందరికి అవమానం కదా. ఒక ముఖ్యమంత్రి దూషిస్తే మొత్తం రాష్ట్రానికి అవమానం కదా. సంగారెడ్డి జిల్లా మునిపెల్లి మండల పరిధిలోని మల్లికార్జునపల్లి గ్రామంలో 3 ఆవుల్ని అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. డ్రైవర్ని వివరాలు అడగగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామంలోని బీజేపీ నాయకులు ఆరోపించారు. పండుగ సందర్భంగా గోవుల్ని వధించరాదని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా చాలా మందిలో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకి ఇచ్చిన ఆయన పట్టుకోమంటే పట్టుకోపోలేడు. ఈ రోజు వచ్చిండు వేసి ఇచ్చిన. అది ఒక ఆవు ఎడాగులపల్లిలో దిగడు. ఇది అది మేపనికి మా అన్న దగ్గరికి. ఇక మిగిలిన అంటే వేరే. కరీంనగర్ నగరపాలక సంస్థ మైనార్టీ కోఆప్షన్ స్థానాలకు ఎంఐఎం అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పురుషుల స్థానం నుంచి ఎంఐఎం నగర సహాయ కార్యదర్శి సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, మహిళా స్థానం నుంచి మాజీ కార్పొరేటర్ రాఫియా సుల్తానా కోఆప్షన్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశానుసారం నామినేషన్లు దాఖలు చేశామన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాసి సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज मैं AIMIM की तरफ से कोऑप्शन मेंबर का नॉमिनेशन दाखिल कर चुकी हूँ। जनाब बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पर अल्हम्दुलिल्लाह 2005 में भी मैं कॉर्पोरेटर रह चुकी हूँ और ख़िदमत अंजाम दी हूँ। इंशाल्लाह आगे भी कोऑप्शन मेंबर के खिदमत बाखूबी अंजाम दूँगी और मैं अपने तहे दिल से जनाब साबिक़ा MP विनोद कुमार साहब का शुक्रिया अदा करती हूँ। जनाब मिनिस्टर साहब गंगुला कमलाकर साहब का भी शुक्रिया बहुत बहुत अदा करती हूँ और जनाब सैयद गुलाम अहमद हुसैन साहब टाउन प्रेसिडेंट साहब का भी शुक्रिया अदा करती हूँ और जनाब अब्बास समी साहब डिप्टी मेयर साहब का भी शुक्रिया अदा करती हूँ। अल्लाह से यही दुआ है कि
कामयाबी अता करे। अल्हम्दुलिल्लाह। రంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం వేలూరు గ్రామానికి చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్యకు నిరసనగా ధర్నా చేపట్టారు. భూమి పోయిందన్న ఆవేదనతో పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దారుణానికి ఒడిగడుతుందో అర్థమవుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దళితులపై దాడి జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇకనైనా అలాంటి దుర్మార్గ పనులు మానుకోకపోతే బీజేపీ పార్టీ దళితుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా ఉపాధ్యక్షుడు కొండాపురం జగన్ హెచ్చరించారు. దళిత రైతు బేగరి నరసింహులు మరి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కదిలించేసింది. ఎందుకంటే ఆయనకున్న 13 గుంటల భూమిని ప్రభుత్వం లాక్కోవడం, ఆ బాధలో ఆయన చనిపోతే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ హరీష్ రావు గారు ఏమంటారు అంటే అయ్యా అది ఆయన భూమి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తీసుకురని చెప్తా ఉన్నారు. అంటే ఒక దళితుడు నిజంగా కూడా నా భూమి గుంజుకున్నందుకు చనిపోయిన ఆయన సెల్ఫీ తీసుకొని చనిపోతూ ఉంటే కూడా ఆ చావును కూడా అబద్ధం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నది. ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ భూమి గుంజుకున్నది ఎస్ఐ పిలిచి బెదిరించింది నిజం కాదా? ఎంఆర్ఓ కాలు పట్టుకున్నది నిజం కాదా? విఆర్ఓ ఇంటికాడ పోయి బతిలాడింది నిజం కాదా? సర్పంచ్ ఇంటికాడ పోయి బతిలాడింది నిజం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుందని చెప్పడం సిగ్గుచేటిది. ఒక దళితుడు చచ్చిపోతే ఆయన ఆత్మహత్యను కూడా అబద్ధం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీనికన్నా నీతిమాలిన మరి సంస్కృతి లేదని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం. మొత్తం కూడా ఒక టీఆర్ఎస్ సర్పంచ్ ఏమో ఒక దళితుని కొట్టి చంపుతాడు, ఒక టీఆర్ఎస్ సర్పంచ్ ఏమో భూమి గుంజుకొని అలా రైతు భవన్ కడతా అంటాడు. ఎక్కడ న్యాయం ఇది? మరి 50 ఏళ్ల కింద దళితులకు ఇచ్చిన భూములను ఇలా శ్మశాన వేదిక పేరు మీద, డంపింగ్ యార్డ్ల పేరు మీద ఇలా గుంజుకోవడం చాలా అన్యాయం. ఇది నిజంగా కూడా డిమాండ్ చేస్తున్నాం. బండి సంజయ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి మరి టీఆర్ఎస్ చేస్తున్న నాటకాలన్నింటి బయటికి తెచ్చి ఈ దళిత వేదిక ప్రభుత్వాన్ని మేము నిలదీస్తామని తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి, దళితులపై దాడులు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలంలోని కరోనా పేషెంట్లు పలకరించిన జిల్లా కలెక్టర్. ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్న హనుమంతరావు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ప్రారంభించిన పద్మశాలి సంఘ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. 33 మంది సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కు పంపిణీ. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగండ మండలం నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం. బాధ్యతలు చేపట్టిన చైర్మన్ కొనపూరి కవిత. అంబేద్కర్ గృహంపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.